మార్నింగ్ టిఫిన్ చేసి సిమ్లీగూడ నుంచి కొరాపూట్ స్టార్ట్ అయ్యాం. ఈ రూట్ అయితే అస్సలు బాగాలేదు. 25 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. అక్కడికి వెళ్ళగానే జగన్నాథ స్వామి టెంపుల్ అంట పక్కనే ఉంది. ఖాళీగా ఉన్నాను కదా అని అలా వెళ్ళి చూశాను. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇదే మెయిన్ గుడి జగన్నాథ స్వామిది. నేను వెళ్ళే టైంకి క్లోజ్ చేశారు గుడి. ఇదంతా జగన్నాథ స్వామి అవతారాలు అనుకుంటా. అంతా అవే ఒకేలాగా ఉన్నాయి చూసారా. పైన పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క అవతారం అనుకుంటున్నాను, మరి నాకు తెలియదు. బాగే ఉంది గుడి, కొంచెం కొండపైన లాగా. ఇది అంతా బ్యాక్ సైడ్, అది మెయిన్ గుడి మాట. ఇది బ్యాక్ సైడ్ గుడి, బయట గుడి వెనకాల. బాగే ఉంది. ఇది కొంచెం కొండ కూడా కాదు, కానీ మెట్లు ఉన్నాయి. అప్పట్లో కొండ ఏమో మరి. బాగే ఉంది గుడి, కానీ దర్శనం అవ్వలేదు జగన్నాథ స్వామిది. ఈ ఊర్లో ప్రసాదాలు అంటే ఓన్లీ స్వీట్లు ఇస్తారనుకుంటా. మళ్ళాగా పులిహోర, చక్కెర పొంగల్ అవేటి లేవు. అరిసెలు, అదేదో ఉండలు, ఆ చివరిది లడ్డూలు, అదే మనం స్వీట్ లడ్డూలు. ఇదంతా అన్నదానం ప్లేసు, అన్నం తినే ప్లేసు గుడి లోపల. ఇది ఇక్కడే నేను కూడా భోజనం చేశాను, కానీ ఇది భోజనానికి కూపన్ తీసుకోవాలి. అది 70 రూపాయలు. అన్నం, పప్పు చప్పగా ఉంది. ఆ కూర ఏదో మాదిరిగా ఉంది. ఆ చిన్న మసాలా కొంచెం బాగా ఉంది. తినేసా.